శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. జూలై ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తీసుకుంటాం. దానిలో కన్యా రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా? జూలై మాసంలో కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, వీరు విదేశీ పరంగా ఏ విధంగా ఉంది తెలుసుకుంటాం. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారం లాగా ఉంది. వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం లాగా ఉంది. అంటే ఈ మాసం అనుకూలంగా ఉంది. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. దీంట్లో అయినా విశేషమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి అలసిపోయినటువంటి వారికి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ మీ దగ్గరికే రావడం జరుగుతుంది. తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూస్ లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. విద్యార్థులకు విద్యారంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే విద్యారంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతోటి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చదువు పరంగా తప్పకుండా మంచి అవకాశాలు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు పోషించుకుంటూ ఉన్న వారు కూడా ఉన్నారు. వారికి కూడా మంచి అవకాశాలు రావడం, వీరు సమయస్ఫూర్తిగా నడుచుకోవడం, ఆర్థిక పరంగా కొంత ఎదగడం కూడా జరిగింది. అలాగే శ్రమకి విధించుకోవడం. కొత్త వ్యాపారాలు చేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్న వ్యాపారంలో మంచి లాభాలు రావడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలను కూడా మీరు సమయోచితంగా ముందుకు నడిపించుకోండి. దానిలో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కొత్త భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. వాటిల్లో కూడా కొంచెం అనుభవాన్ని సంపాదించుకోండి. మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలలో కానీ మీ వ్యాపారాన్ని నడిపించాలనేటువంటి మంచి ఆలోచనలు కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే కొత్త ల్యాండ్స్ కొనుగోలు చేస్తారు. అలాగే భూములు కొనుగోలు చేస్తారు. ఇవి 1కి 4 సార్లు చూసుకొని ఆలోచించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తప్పకుండా మీకు మీ భూమి లభిస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది. మీ మాటే వేదంగా ఉంటుంది. మీరు సంఘంలో గొప్ప వ్యక్తిగా చలామణి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మీరు అందరూ మీకు మంచి గౌరవాన్ని ఇస్తారు. మీ మాటకు విలువనిస్తారు. అలాగే కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారు. వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు తప్పకుండా ముందుండి వారిని నడిపిస్తడం కూడా జరుగుతుంది. అలాగే సహాయ సహకారాలు చేయడం, ఆర్థిక పరంగా నీ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. పిల్లల కోసం కొన్ని ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కొనుక్కునేటువంటి యోగం ఉంది. స్త్రీలు మీ యొక్క కోరిక మేర బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని శుభకార్యాలు కూడా మీ కుటుంబంలో జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. శుభకార్యాలకి కొంత
డబ్బు ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని నడుచుకుంటారు. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంది. అలా కొత్త కొత్త స్త్రీలు కూడా చేయమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు పురుషులు కూడా పరిచయమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిచయాలు వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. స్నేహం చిరకాలం ముందుకు సాగుతుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా కొత్త మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పిల్లల వల్ల పెద్దవారికి పేరెంట్స్ కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు కొంత చెడు వాటికి వ్యసనానికి దూరంగా ఉండండి. ఇంకా మహిళా మండలికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీర సాధనని ఆదుకున్నందుకు మీకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే రాజకీయ నాయకులలో కొంతమంది కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు చాలా జాగ్రత్త. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ కన్యారాశి వారు శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. స్వామి వారికి ఒక తులసి మాలని సమర్పించుకోండి. అలాగే అదే శనివారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసి ఒక వడమాల సమర్పించుకోండి. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ జూలై మాసం. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి. నా దగ్గర గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, బిజినెస్ లో దెబ్బతింటే బిజినెస్ ఆయిల్స్, రకరకాలైనటువంటి పిల్లల చదువులు వెనకబడుతున్న గురించి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఈ రకరకాల ఆయిల్స్ అని కూడా మా దగ్గర దొరకడం జరుగుతాయి. ఈ నా అడ్రస్ కి నా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి. మీకు వ్యక్తిగత జాతకాలు కావాలన్నా కూడా నన్ను సంప్రదించండి. మా దగ్గర టారో కార్డ్ రీడింగ్ ఉంటుంది, స్కానర్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది, ఆశ్రయం, ఇవన్నీ చూసి మీకు నేను చెప్పడం జరుగుతుంది. సర్వీజన్ అవసరం. ఓం శ్రీ గణేశాయ, శ్రీ సరస్వతి, శ్రీ పాదవల్లభ శ్రీ సరస్వతి, శ్రీ దత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జూలై మాస ఫలితాలు ద్వాదశ రాశుల్లో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉన్నాయో మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఫలితాలు తెలుసు. ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. రకరకాలుగా ఆదాయం అన్ని వైపుల నుంచి రావడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి, విజయాన్ని సాధిస్తారు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అభివృద్ధి, ఆకర్షణ ఏర్పడుతుంది. వారు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు, పైకి ఎదగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి మెళుకువలతో దిగొడతారు, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. మొండి పట్టుదలతోటి ఏ పనైనా సాధిస్తూ దిగొడగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటి వల్ల మంచి లాభాలు ఉంటాయి, మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. పురుషులకి స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, స్త్రీలకు పురుష సౌఖ్యం ఏర్పడింది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ముండి పార్టీలన్నీ కూడా ఇది అసలు వసూలు అవుతాయి. ఎంతో కొంత మేర మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నీతిగా, నిజాయితీగా ముందుకు సాగుతారు. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లోకి వెళ్ళాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు ఇంకా రకరకాలైనటువంటి షాప్స్ కానీ, రకరకాలైనటువంటి కాస్మెటిక్ డిజైన్స్ కాస్మెటిక్ సంబంధించినటువంటి
షాప్ లో పెట్టిన అద్భుతంగా మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు మంచి అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వాటికి గ్రీన్ కార్డ్స్ వస్తాయి.